హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ్. మీరు చూస్తున్నారు అశోక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఆరోగ్యశ్రీ కార్డు లిమిట్ ఎలా తెలుసుకోవాలో చూద్దాము. రీసెంట్ గా ఆరోగ్యశ్రీ కార్డు లిమిట్ అనేది 5 లక్షల నుండి 25 లక్షల వరకు అయితే కనుక పెంచారు. మీరు ఆరోగ్యశ్రీ కార్డు ని యూజ్ చేసి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక 25 లక్షల నుండి ట్రీట్మెంట్ కు ఎంత ఖర్చు అయింది, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఎంత మిగిలి ఉంది అనేది చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు. మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు నంబర్ గానీ లేకపోతే కనుక ఆధార్ నంబర్ గానీ ఉన్నట్లయితే కనుక మీరు మీ మొబైల్ లోనే ఆరోగ్యశ్రీ కార్డు కి సంబంధించినటువంటి 25 లక్షల అమౌంట్ లో మీ ట్రీట్మెంట్ కు ఎంత అమౌంట్ ఖర్చు అయింది, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఎంత మిగిలి ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్ గా మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాప్ కి సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ప్లే స్టోర్ లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే యాప్ అయితే ఉంటుంది. యాప్ ని మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. యాప్ ఇన్స్టాల్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నేను వీడియోని కొద్దిగా స్కిప్ చేస్తున్నాను. యాప్ అనేది మొబైల్లో ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేయండి. లేదంటే కనుక మీరు బ్యాక్ వచ్చేసి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి అయినా సరే మీరు యాప్ ని ఓపెన్ చేయొచ్చు. యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఆరోగ్యశ్రీ కార్డు నంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేదంటే కనుక ఆధార్ నంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఆధార్ నంబర్ అనేది ఆరోగ్యశ్రీ కార్డులో ఒక ఇద్దరు గానీ లేకపోతే కనుక ముగ్గురు గానీ యాడ్ అయి ఉన్నట్లయితే కనుక ఎవరి ఆధార్ కార్డు నంబర్ అయినా సరే మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక నోటిఫికేషన్ అయితే చూపెడుతుంది. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ అయితే కనుక వచ్చింది. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ అనేది టైం లోపు ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. లేకపోతే కనుక మళ్ళీ ఇక్కడ రీసెంట్ ఓటీపీ పైన క్లిక్ చేసి మళ్ళీ మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అడ్రస్ అయితే కనుక చూపెడుతుంది. ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలను అయితే కనుక చూపెడుతుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కనుక మీ ఆరోగ్యశ్రీ కార్డులో ఎవరెవరైతే యాడ్ అయి ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే కనుక ఇక్కడ చూపెడుతుంటాయి. మీ దగ్గరలో ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించినటువంటి ఆసుపత్రులు ఎక్కడ ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలి కనుక ఇక్కడ ఆసుపత్రులు ఇక్కడ క్లిక్ చేసి, అంటే మీరు ఉండే ఏరియాలో ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయా లేదా అనేది చాలా సింపుల్ అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్రం ఎంచుకోండి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అయితే కనుక తెలంగాణని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ జిల్లా ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ జిల్లా ఎంచుకోండి కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మండల్ ఎంచుకోండి కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ మండలం అనేది పెద్దగా ఉండి మీకు అక్కడ హాస్పిటల్స్ అనేది దండిగా ఉన్నట్లయితే కనుక మీ మండలం సెలెక్ట్ చేసుకోండి. మీ మండలం చిన్నగా ఉండి మీకు అక్కడ హాస్పిటల్స్ అనేది ఎక్కువగా లేకపోతే కనుక ఇక్కడ మండలం ప్లేస్ లో కూడా మీరు జిల్లాని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జిల్లాని సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ట్రీట్మెంట్ అనేది ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ విభాగం ఎంచుకోండి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ వ్యాధి ఏంటి, మీరు దేనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కి ఇక్కడ గుండె జబ్బుల చికిత్స ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. మీ ప్రాబ్లం ఏంటి, మీరు దేనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారో అది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఆప్షన్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మీరు సెలెక్ట్ చేస్తున్నటువంటి జిల్లా లేకపోతే మండలంలో మీ వ్యాధికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయా, అక్కడ ఆ వ్యాధికి సంబంధించినటువంటి డాక్టర్లు ఉన్నారా లేదని అయితే మీకు తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను గుండె జబ్బుల చికిత్స సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇక్కడ గుండెకి సంబంధించినటువంటి కొన్ని హాస్పిటల్స్ అయితే కనుక చూపెడుతున్నాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కి ఈ ఉదయానంద హాస్పిటల్ ఉంది కదా, ఈ హాస్పిటల్లో గుండెకి సంబంధించినటువంటి డాక్టర్లు ఉన్నారా లేదా, అలాగే ఇంకా ఏ డాక్టర్లు ఉన్నారనేది మనం తెలుసుకోవాలి అంటే కనుక ఇక్కడ ప్రత్యేకతలు ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకు ఏ డాక్టర్స్ ఉన్నారు, మనం అక్కడ ఏ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేది కనుక తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ క్యాన్సర్ శాస్త్ర చికిత్సకు సంబంధించినటువంటి డాక్టర్లు అయితే ఈ ఉదయానంద హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా కొన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడ డాక్టర్స్ అయితే అందుబాటులో ఉన్నారు. ఇక్కడ మనం హాస్పిటల్లో ఏ డాక్టర్స్ ఉన్నారు, మనం అక్కడ ఏ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. మనకు హాస్పిటల్ ఎక్కడ ఉంది, ఆ లొకేషన్ ఎక్కడ ఉంది అని తెలిసినట్లయితే కనుక మనం డైరెక్ట్ గా హాస్పిటల్ దగ్గరికి అయితే కనుక వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మనకి హాస్పిటల్ ఎక్కడ ఉంది అనేది మనకు తెలియకపోతే కనుక మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక ఆరో సింబల్ ఉంది కదా, ఈ సింబల్ పైన క్లిక్ చేస్తే కనుక
మనకు గూగుల్ మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ గా మనం ఉండే లొకేషన్ నుండి హాస్పిటల్ దగ్గరకు రూట్ మ్యాప్ అయితే కనుక ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ ఉంది దగ్గర క్లిక్ చేస్తే కనుక మనం ఉండే లొకేషన్ నుండి హాస్పిటల్ దగ్గరకు ఒక రూట్ మ్యాప్ అయితే కనుక ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు బైక్ లో వెళ్తారా లేకపోతే కనుక దగ్గర ఉన్నట్లయితే కనుక నడుచుకుంటూ వెళ్తారా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉండే లొకేషన్ నుండి ఈ హాస్పిటల్ అనేది 15 కిలోమీటర్లు ఉంది. 26 నిమిషాలు అయితే కనుక టైం అనేది పడుతుంది బైక్ మీద వెళ్తే కనుక. అదే మీరు కార్ లో వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ మీరు కార్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నడుచుకుంటూ వెళ్ళాలి అన్నట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ మ్యాన్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు ఆ రూట్ అనేది చూపెడుతుంది. ఇలా మనం లొకేషన్ అయితే కనుక తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల్లో మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక ఆ 25 లక్షల నుండి ఎంత ఖర్చు అయింది, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఎంత మిగిలి ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ కుటుంబ సభ్యుల ఆరోగ్య రికార్డులు ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు కార్డ్ లిమిట్ అయితే కనుక చూపెడుతుంది 25 లక్షల రూపాయలు అలాగే ఉంది. నేను గాని నా కుటుంబంలో ఎవరే గాని ఆరోగ్యశ్రీ కార్డ్ ని యూజ్ చేసి ఇంతవరకు ఎటువంటి ట్రీట్మెంట్ అయితే కనుక తీసుకోలేదు. కాబట్టి 25 లక్షల రూపాయలు అయితే కనుక ఇక్కడ అలాగే బ్యాలెన్స్ అనేది చూపెడుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు అమౌంట్ అయితే కనుక చూపెడుతుంది. అంటే ఆ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అయింది అనేది ఇక్కడ చూపెడుతుంది. అలాగే మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంది, మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు 104 ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు కంప్లైంట్ అయితే కనుక ఈ నంబర్ కి కాల్ చేసి మీరు ఆరోగ్యశ్రీ కార్డ్ కి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక మీరు కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కంప్లైంట్ అయితే కనుక ఇవ్వచ్చు. లేదు అంటే కనుక ఇక్కడ సంప్రదించండి కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు కొన్ని కాంటాక్ట్ నంబర్స్ అయితే కనుక ఉంటాయి. అంటే ఆరోగ్యశ్రీ కార్డ్ కి సంబంధించినటువంటి కొన్ని కాంటాక్ట్ నంబర్స్ అయితే కనుక ఉంటాయి. ఇక్కడ మీ కార్డ్ కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ చూసి ఇక్కడ మీకు నంబర్స్ అయితే కనుక ఉంటాయి. ఆ నంబర్స్ కి కాల్ చేసి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనుక మీరు తెలుసుకోవచ్చు. ఇలా మనం చాలా సింపుల్ గా ఈ యాప్ ని యూజ్ చేసి ఆరోగ్యశ్రీ కార్డ్ లో 25 లక్షల్లో ఎంత అమౌంట్ ఖర్చు అయింది, బ్యాలెన్స్ అమౌంట్ ఇంకా ఎంత మిగిలింది అని అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.